నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నిరుద్యోగులు పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిఎస్సిలో ఉపాధ్యాయ కొలువులు సాధించిన 12 మందికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ఈ స్కూల్ తరఫున మన స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ బాబు గారు అదేవిధంగా నూతనంగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి టీచర్లకు పిల్లలకు స్ఫూర్తి ఉండే విధంగా పిల్లలందరూ చూసి ఏదో ఒకటి కొత్తదనం ఉండాలి, నేర్చుకోవాలి, తపనతో చదవాలనే మంచి ఉద్దేశంతో ఈ స్కూల్లో ఈరోజు మన స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఈ చాలా గొప్ప కార్యక్రమం పెట్టుకున్నందుకు ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కేటాయిస్తాం, కాంగ్రెస్ అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే క్రియలో భాగంగానే ఈరోజు 11,000 మంది నిరుద్యోగ యువతలకు ఒక పెద్ద బాటేసి వాళ్ళను ఉపాధ్యాయులుగా చేసి ఈరోజు మనందరికీ ఏ స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేరు ఆ స్కూళ్ళలో ఉపాధ్యాయులను పంపించడం, పిల్లలకు నిజంగా సరైన మార్గంలో సక్రమంగా మంచి డిసిప్లిన్ తోటి ఉండాలనే అంకిత భావంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది.